ఇక్కడేం జరుగుతుందా ఎన్కౌంటర్లు? కొన్ని వందల వేల ఎన్కౌంటర్లు మన పక్కన ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి, మన తెలంగాణలో కూడా జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగాయి, మొన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఇవన్నీ బూటకమైన ఎన్కౌంటర్లని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఏ ఎన్కౌంటర్ మీదైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైందా, విచారణ జరిగిందా? కనీసం విచారణ జరిగినంత మాత్రాన ఏదో ఎన్కౌంటర్లు బూటకమైన ఎన్కౌంటర్ అయినా సరే రుజువు అవుతుందని నేను అనుకోవడం లేదు. మొత్తం అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు, పోలీసులు వాళ్ళ కోసమే పనిచేస్తున్నప్పుడు అదేదో రుజువు అవుతుందని భ్రమపడాల్సిన అవసరం లేదు. కానీ కనీసం ఆ కేసైనా ఎఫ్ఐఆర్ అయినా పెట్టారా అనే ప్రశ్న. అది యోగి రాజ్యంలో అలాంటిది ఆశించడానికే లేదు. కానీ ధైర్యం చేసి ఇవాళ పర్వీందర్ సింగ్ ధైర్యం చేసి ఆ జైలుకి వెళ్ళి ఆ ఖైదీల బాధలు బయటికి తీసుకొచ్చాడు, వీడియోల రూపంలో బయటికి తీసుకొచ్చాడు. మరి ఆ న్యాయమూర్తి పర్వీందర్ సింగ్ ఇంకా అక్కడ కొనసాగుతాడా లేదా బతికి ఉంటాడా? ఇది కూడా అనుమానాస్పదం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంభాల్, ఉత్తరప్రదేశ్లోని సంభాల్లోని షాహీ జామా మసీద్ దగ్గర జరిగిన అల్లర్లలో పోలీసులు జరిపిన కాల్పులు జరిపారు. గాయాల పాలైన ఒక బాలుడి తండ్రి కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లన్నీ తిరిగాడు. వాళ్ళు విపరీతంగా మైనార్టీల మీద దాడులు చేశారు పోలీసులు. మసీదు ముందు గొడవ చేసింది ఒక మతం వాళ్ళైతే కేసులు పెట్టింది మైనార్టీల మీద. పోలీసులు దాడులు చేసింది మైనార్టీల మీద, కాల్పులు జరిపింది మైనార్టీల మీద. ఆ బాలుడి తండ్రి అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా కేసు పెట్టకపోతే కోర్టుకు వెళ్ళాడు. కోర్టు చివరికి పోలీస్ అధికారుల మీద, ఆ సంబాల్ పోలీస్ చీఫ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, పోలీస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తీర్పు చెప్పింది, ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఏం జరిగింది? ఒక న్యాయస్థానం ఫలానా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేస్తే జరగాల్సింది ఏంది? ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ జరిగింది ఏంటి? 2 రోజుల్లో ఆ న్యాయమూర్తి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇక్కడ ఎవరి రాజ్యం నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక న్యాయమూర్తి తన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాల ఆధారంగా, జరిగిన సంఘటన ఆధారంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్తే న్యాయమూర్తినే ట్రాన్స్ఫర్ చేసే దేశం. ఒక పెట్టుబడిదారుడు, ఒక కార్పొరేట్ కంపెనీ ఫైన్ కట్టాలని ఒక జడ్జి చెప్తే ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేసే భారతదేశం మనది. అలాంటి దేశంలో ఇప్పుడు జైలుకి వెళ్ళి ఖైదీల బాధలను బయటికి తీసుకొచ్చిన, పోలీసులు చేసిన దుర్మార్గాలను బయటికి తీసుకొచ్చిన పర్వీందర్ సింగ్ అనే న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాడా?